సీఐ క్షమాపణ చెప్పడంతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ధర్నా విరమించారు. దీంతో టీడీపీ నేతలు శాంతించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీఐ పట్టించుకోవడం లేదంటూ జేసీ నిరసనకు దిగారు. టీడీపీ కార్యకర్తలపై అసభ్య పదజాలంతో సీఐ బూతులు తిట్టారన్నారు. సీఐ లక్ష్మీకాంత్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు నిరసన విరమించబోమని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. వ్యవహారం ముదరడంతో రూరల్ సీఐ సారీ చెప్పడంతో అస్మిత్ రెడ్డి ధర్నా విరమించుకున్నారు. మేము స్టేషన్ పోతే దుడుసుగా మాట్లాడతాడు. మేము స్టేషన్ పోతే నానా బూతులు వాడి మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. మరి ఈ రోజు నేను ఎప్పుడైతే ఫోన్ చేసి అన్న కేసు కట్టండి అన్న, అది అప్పుడైనా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తే నాపై కూడా నువ్వు ఎవడు నాకు చెప్పేది అన్నట్టుగా తిరుగుబాటు చేసినాడు. మరి ఇప్పుడు నాకే అట్లుంటే, నాతోనే అట్లా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేగా నాకు రోంతన్నా రెస్పెక్ట్ ఉంటుంది కదా, మళ్ళీ నాతోనే అట్లా మాట్లాడితే ఇంకా మళ్ళీ ఖచ్చితంగా మామూలు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లారీలు పోనీకుండా ధర్నాలు చేశాము. అక్రమ ఇసుక గురించి పోరాటం చేస్తానే ఉన్నాము. నేను ఈరోజు చెప్తున్నా, మా వాళ్ళనైనా వదిలేది లేదు. అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవాలని చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మేమే ఇంకా రోడ్డుకు వస్తాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడంలో సీఐ విఫలమయ్యాడంటూ జేసీ అస్మిత్ రెడ్డి పెద్ద ఎత్తున నడి రోడ్డుపై కూర్చొని ఆందోళన నిర్వహించారు. సాయంత్రం నుంచి ఆందోళన నిర్వహించాడు. ఎట్టకేలకు ఈ హైడ్రామాకు తెరపడింది. సాయంత్రం 6 గంటల సమయంలో సీఐ ఎట్టకేలకు క్షమాపణ చెప్పడంతో, అప్పాలజీ చెప్పడంతో ఆందోళన విరమించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించాడు జేసీ అస్మిత్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణాలో మా వాళ్ళు ఉన్నా సరే, ఎవరైనా టీడీపీ నేతలు ఉన్నా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇసుక అక్రమ రవాణాను ఖచ్చితంగా ఇది అడ్డుకొని తిరుగుతామంటూ కూడా ప్రతిపక్షంలో కూడా ఇదే మాట ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇదే మాట ఇస్తున్నాం. ఏమంటే ఎక్కడైతే ఈ సీఐ అడ్డుకోకుండా కేసులు కట్టకుండా వారి మీద చూస్తూ వెళ్ళిపోతుంటే దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళిన మాపై కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఎమ్మెల్యేని చోటు కూడా దురుసుగా ప్రవర్తించాడు కూడా పెద్ద ఎత్తున సీఐపై ఆరోపణలు చేసి ఆయన స్టేషన్ ఎదురుగా ధర్నా కూర్చోవడంతో తరగతిలో ఒక్కసారిగా అలజడి రేగింది. దీంతో హుడాహుడిన పై అధికారులు సీఐని క్షమాపణ కూడా కోరడంతో ఎట్టకేలకి ఆందోళన విరమించి ఇంకోసారి ఇలా చేయొద్దంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు చేస్తామంటూ కూడా హెచ్చరించాడు జేసీ అస్మిత్ రెడ్డి. ప్రసన్న, థ్యాంక్ యూ యోగానంద్. అవినీతి సీఐ, లంచగొండి సీఐ, దొంగ సీఐ,